Hi friends, how are you? Welcome to our channel. This is part 2 mapping skills. Already part 1 completed, uploaded the video, and also you can watch that video. I'll give that in description. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానికి సంబంధించినటువంటి లింక్. అది మీరు క్లిక్ చేయగానే పార్ట్ 1 సంబంధించినటువంటి వీడియో అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు పార్ట్ 2 సంబంధించినటువంటి వీడియో అనేది చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ మనం మ్యాప్ పాయింటింగ్ లొకేట్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాప్ సంబంధించినటువంటి బౌండరీస్ అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, సో బౌండరీస్ నుంచి మనం ఐడెంటిఫికేషన్ వచ్చినట్లయితే బౌండరీస్ తెలుసుకున్న తర్వాత మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. సో దాని నుంచి ఒక్కొక్క స్టేటు, ఒక్కొక్క క్యాపిటల్, ఒక ప్లేస్ అనేది మనం ఈజీగా లొకేట్ చేయొచ్చు. ఓకే, సో చూద్దాం మరి. రైట్, ఫస్ట్ వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా? ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా అందరికీ తెలిసిందే. ఈస్టర్న్ బౌండరీ చూడండి, దిస్ ఈజ్ బ్లూ కలర్లో ఉంది కదా, దిస్ ఈజ్ ది బే ఆఫ్ బెంగాల్. ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా అని అడిగితే బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ వెస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా, అరేబియన్ సీ. వెస్టర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా, అరేబియన్ సీ. నెక్స్ట్ నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా చూడండి, నార్థన్ బౌండరీ, it is Himalayan mountains, stretches from Jammu and Kashmir to Arunachal Pradesh. సో ఈ విధంగా నార్థన్ బౌండరీ ఏంది అని అడిగితే మనకి హిమాలయస్ అని చెప్పవచ్చు. సదరన్ బౌండరీ ఆఫ్ ఇండియా, వాట్ ఇస్ ద సదరన్ బౌండరీ ఆఫ్ ఇండియా? ఎస్, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సదరన్ బౌండరీ, ఎస్, దిస్ ఈజ్ ఇండియన్ ఓషియన్. సౌత్ సైడ్ ఉంది కదా, సదరన్ బౌండరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓషియన్. ఇవి మనకి బౌండరీస్. అలాగే సదరన్ మోస్ట్ స్టేట్, అబ్జర్వ్ చేయండి ఏంటుంది? ఎస్, ఇట్ ఈస్ తమిళనాడు. మనకి మ్యాప్ పాయింటింగ్ ఇచ్చేటప్పుడు ఓన్లీ అవుట్లైన్ మ్యాప్ ఇస్తాడు. మనం ఇక్కడ పొలిటికల్ మ్యాప్ అని చెప్తూ ఉన్నాను నేను అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అవుట్లైన్ మ్యాప్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఎక్కడ ఏ లొకేషన్ ఉందని మనకి తెలియాల్సిందే త్రూ అబ్జర్వేషన్ ఓన్లీ. రైట్, చూడండి ఇక్కడ తమిళనాడు సదర్న్ మోస్ట్ స్టేట్ అంటే తమిళనాడు ఓన్లీ. అలాగే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా, సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా సదర్న్ మోస్ట్ పాయింట్ అంటే చిట్ట చివరి ప్రాంతము, ఇండియాకి చిట్ట చివరి ప్రాంతము ఏది అని అడుగుతాడు. నో డౌట్ ఇందిరా పాయింట్. చూడండి, ఇందిరా పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఐలాండ్స్ అనే ఉన్నాయి, 2 ఐలాండ్స్ ఉన్నాయి. సో వన్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్, వన్ ఐలాండ్స్ located in Bay of Bengal, another islands belong to Arabian Sea. తెలుసు కదా మీకు ఏంటవి? ఇక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో దీనిలో లాస్ట్ ఎడ్జ్ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో మనకు మ్యాప్లో, సో దాన్ని ఈ పాయింట్, దిస్ ఈజ్ ద పాయింట్. ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇందిరా పాయింట్. ఓకే, సో దీనికి బిఫోర్గా మనం యాక్చువల్లీ ద నేమ్ ముందుగా ఏంటంటే అది పిగ్మిలియన్ పాయింట్గా చెప్పొచ్చు. పిగ్మిలియన్ పాయింట్ అనేవారు. అది ఎప్పుడైతే ఇందిరాగాంధీ విజిట్ చేసిందో ఆ ఏరియాని, సో దాన్ని ఇందిరా పాయింట్గా పిలవడం జరిగింది. అర్థమైంది కదా? మరి లక్షద్వీప్ చూద్దాం. లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి? ఎస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ. మనకి మ్యాప్ పాయింటింగ్లు ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వడు, ఒక్కోసారి ఇండైరెక్ట్ క్వశ్చన్సే ఇస్తాడు ఎక్కువగా. ఎలా ఇస్తాడు చూడండి. విచ్ ఐలాండ్స్ ఆర్ బిలాంగ్ టు కోరల్ ఆరిజిన్ అంటాడు. కోరల్ ఆరిజిన్ అంటే పగడపు
దీవులుగా ఉన్నటువంటి దీవులు అనేవి ఏంటి అని అడుగుతాడు. అనగానే లక్షద్వీప్ ఐలాండ్స్. కోరల్ ఆరిజిన్, దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద కోరల్ ఆరిజిన్. ఓకే, కోరల్ రీఫ్స్ ద్వారా ఇవి ఫామ్ అయ్యాయి కాబట్టి లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకే, నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇది ఎలా వచ్చేవి? ఎస్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి వాల్కనిక్ ఆరిజిన్, అగ్నిపర్వతకు సంబంధించినటువంటివి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, ఇంకా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ ద submerged elevation part of Arkan Yoma Mountains from Myanmar. అంటే ఆర్కన్ యోమా మౌంటైన్స్ అనేవి మయన్మార్లో ఉన్నాయి. సో అవి కాస్త సబ్మెర్జ్డ్ అయిపోయి అలాగే బయటికి కనిపించినటువంటి ప్లేసెస్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్గా చెప్పొచ్చు. అర్థమైందా? రైట్. Myanmar old name. What is the old name of Myanmar? Burma. Correct. మరి రీసెంట్ ఇన్సిడెంట్ జరిగింది మయన్మార్లో, తెలుసు కదా మీకు. ఏంటది? మయన్మార్ ప్రెసిడెంట్ ఆంగ్ సాన్ సూకీ రీసెంట్గా ఆమెకి హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ గవర్నమెంట్ అంతా కూడా, ఆర్మీ జనరల్ అనేది ఆ పవర్ని హస్తగతం చేసుకొని, అంటే అతను గవర్నమెంట్ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు. ఓకే, ఆర్మీ గవర్నర్ జనరల్. ప్రజెంట్ ఆల్సో ఇట్ ఈస్ డిక్టేటర్ రూల్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ మయన్మార్. ఎప్పుడో మనం విన్నాం హిట్లర్ టైంలో. ఓకే, మరి ఇప్పుడు అది జరుగుతూ ఉంది మయన్మార్లో. అందరినీ ఆంగ్ సాన్ సూకీ అండ్ అదర్ ఇంపార్టెంట్ పర్సన్స్ రిలేటెడ్ టు ఆంగ్ సాన్ సూకీ, ఆ మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ఆల్ పొలిటీషియన్స్ రిలేటెడ్ టు ద ఆంగ్ సాన్ సూకీ, వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సో మెయిన్లీ ప్రెజెంట్ కూడా ఆంగ్ సాన్ సూకీ అనేది హౌస్ అరెస్ట్లోనే ఉంది. మరి ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అంటే ఎగ్జాక్ట్లీ February 1st in 2021. ఇప్పుడు కూడా ఆమె హౌస్ అరెస్ట్లోనే ఉంది. మరి ఇంకా చూసేద్దాం. సౌత్ సైడ్ అయిపోయింది. నార్త్ సైడ్, నార్థన్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. నార్థన్ మోస్ట్ స్టేట్ అనగానే ఏంటి వస్తుందమ్మా? ఎస్, ఇంతకుముందు అయితే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేది. ఇప్పుడు స్టేట్ అనేది ఇక్కడ ఏంటి ఉంది చూడండి. ఏమైనా స్టేట్స్ ఉన్నాయా? ఏమి స్టేట్స్ లేవు. ఏమున్నాయి ఇక్కడ? యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఒకటి లడాక్, అనదర్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్. యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే స్టేట్, దాన్ని కాస్త 2 యూనియన్ టెరిటరీస్గా మార్చారు. వన్ ఈజ్ లడాక్, అనదర్ వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. రైట్. మరి లడాక్ తాలూకా క్యాపిటల్ ఏంటి? లేహ్. జమ్మూ అండ్ కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్. రైట్. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే నార్థన్ మోస్ట్ స్టేట్ అడిగాను నేను. అంటే చిట్ట చివరి, నార్త్లో ఉన్నటువంటి చిట్ట చివరి స్టేట్ ఏంటి? ఓకే, ఎస్, హిమాచల్ ప్రదేశ్. నో డౌట్, హిమాచల్ ప్రదేశ్. ఒకవేళ మీకు నార్థన్ మోస్ట్ ప్లేస్ అని అడిగాడు అనుకోండి, నార్థన్ మోస్ట్ ప్లేస్, లేదంటే నార్థన్ మోస్ట్ రీజియన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు లడాక్ని పెట్టవచ్చు. లడాక్ అనేది ఏంటి? యూనియన్ టెరిటరీ. నార్థన్ మోస్ట్ యూనియన్ టెరిటరీ అంటే లడాక్, లేదా నార్థన్ మోస్ట్ ఏరియా అన్నా కూడా లడాక్. స్టేట్ అంటే మాత్రం హిమాచల్ ప్రదేశ్ పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతగా తెలిసిందే కదా. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మన దీంట్లో? 28 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? 8 యూనియన్ టెరిటరీస్. ఓకే, యాక్చువల్గా 9 ఉండేవి. సో రీసెంట్గా 9 కాస్త మళ్ళీ మార్చారు. ఏంటి అవి మార్చడం జరిగిందంటే దాద్రా నగర్ హవేలీ,
డామన్ డయ్యూ. ఒకసారి చూడండి ఇటు, దాదర్ నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. ఈ రెండింటినీ కాస్త ఒకటిగా మార్చారు, అంటే ఒకే యూనియన్ టెరిటరీగా మెర్జ్ చేయడం జరిగింది. రెండింటినీ మెర్జ్ చేశారు. నెక్స్ట్ ఈస్టర్న్ మోస్ట్ స్టేట్, అంటే తూర్పు వైపు ఉన్నటువంటి స్టేట్ ఏంటి? ఈస్టర్న్ మోస్ట్ స్టేట్. మరి మీకు కనిపిస్తూ ఉంది అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ సన్ రైజెస్ అకర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. మొట్టమొదటి సూర్యోదయం మన ఇండియాలో ఎక్కడవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్. అందువల్ల దానికి అరుణ అనే పేరు పెట్టారు. అరుణాచల్ అంటే సూర్యుడు వచ్చినటువంటిది. అరుణాచల్ అంటే అరుణ అంటే తెలుసు కదా, సన్. ఓకే. నెక్స్ట్ వెస్టర్న్ మోస్ట్ స్టేట్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి చిట్ట చివరి స్టేట్ ఏంటి అంటే మీరు ఈజీగా గుర్తించవచ్చు. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఎస్, ఇట్ ఈజ్ రాజస్థాన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది రాజస్థాన్లో, విచ్ ఈజ్ ద వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. వెస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే రన్ ఆఫ్ కచ్ అని చెప్పొచ్చు. ఇదిగోండి ఏరియాలో ఉంటుంది, ఏంటది? రన్ ఆఫ్ కచ్. ఇదంతా కూడా చిట్ట చివరి ప్రాంతం అది, రన్ ఆఫ్ కచ్. ఓకే. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డెజర్ట్ ఓన్లీ. రాజస్థాన్లో ఒక డెజర్ట్ ఉంది తెలిసిందే. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ రన్ ఆఫ్ కచ్. ఓకే, రైట్. నెక్స్ట్ నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. నార్థన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటి? ఏంటి వస్తుంది? సియాచిన్ గ్లేషియర్. ఏంటది? సియాచిన్ గ్లేషియర్. ఎగ్జాక్ట్లీ దిస్ పాయింట్. నెక్స్ట్ ఓకే, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఇట్స్ కాల్డ్ కిబితు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది అది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా అంటే మీరు ఏం చేయాలంటే ఇందిరా పాయింట్కి వెళ్ళిపోతారు. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా మెయిన్ ల్యాండ్. ఎప్పుడైతే మెయిన్ ల్యాండ్ అనేది కనిపించిందో అప్పుడు మాత్రం మీరు కన్యాకుమారి అని పెట్టాలి. చిట్ట చివరి ప్రాంతము ఏంటి? సౌత్. ఇదిగోండి రౌండ్ చేశాను కదా, రైట్. ఇట్ ఈజ్ కన్యాకుమారి అంటే దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతం అదే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి చూద్దాం, రైట్. కోస్టల్ స్టేట్స్ చెప్పుకున్నాం కదా, కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి ప్రజెంట్. దేర్ ఆర్ 9 కోస్టల్ స్టేట్స్ ఇన్ ఇండియా. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? టోటల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇన్నవి టోటల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 13. మరి అందులో 9 డిస్ట్రిక్ట్స్ అయితే కోస్టల్ డిస్ట్రిక్ట్స్గా ఉన్నాయి. రైట్, చూడొచ్చు మీరు మ్యాప్లో చూడండి, రైట్. నెక్స్ట్ నౌ కోస్టల్ స్టేట్స్ అయితే 9 అని చెప్పాం. ఏంటి ఒకసారి చూసేద్దాం. ఈస్ట్ వైపు చూసుకున్నట్లయితే ఈస్టర్న్ కోస్టల్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. నెక్స్ట్ ఇన్ వెస్ట్ కోస్టల్ స్టేట్స్ కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్. అర్థమైంది కదా. సో వీటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క కోస్టల్ స్టేట్కి ఒక్కొక్క కోస్టల్ ఏరియాని ఒక్కో విధంగా పిలుస్తారు. మరి వెస్ట్ బెంగాల్లో ఉండటం కోస్టల్ స్టేట్ని కోస్టల్ ఏరియాని రాంగ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కోస్టల్ ఏరియా ఇన్ వెస్ట్ బెంగాల్? చూడండి, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బెంగాల్ కోస్ట్ అని పిలుస్తాం. అలాగే ఒరిస్సా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కోస్ట్ ఇన్ ఒరిస్సా? ఒరిస్సా తాలూకా కోస్టల్
ఏరియా నేమ్ ఏంటి? ఉత్కల్. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా ఏమని చెప్తాం? సర్కార్ కోస్ట్. ఏంటిది? సర్కార్ కోస్ట్. మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ, అందరిగా తెలిసిందే. అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీ ఏంటంటే ఉత్కల్ యూనివర్సిటీ. అందుకే ఒరిస్సాలో ఉన్నటువంటి కోస్టల్ ఏరియాని ఏం చెప్పాం? ఎస్, ఉత్కల్ కోస్ట్. ఆంధ్ర అయితే సర్కార్ కోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. తమిళనాడు కోస్తా తీరాన్ని ఏమని చెప్తాము? ఎస్, కోరమండల్ కోస్ట్. కోరమండల్ తీరంగా చెప్తాం. అలాగే కేరళ మల్బార్ కోస్ట్. ఎక్కువగా మల్బరీ ట్రీస్ ఉంటాయి, మల్బరీ ఫ్రూట్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని కేరళ తీరాన్ని ఏం చెప్తా అంటే మల్బార్ కోస్ట్. ఏంటది? మల్బార్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. కర్ణాటక ఈజ్ ఫేమస్ ఫర్ కాఫీ అండ్ సిల్క్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి దీంతో ఒక కోస్టల్ లైన్ ఏం చెప్తాం? కెనరీ కోస్ట్. ఏంటది? కెనరీ కోస్ట్. చూడొచ్చు మీరు. రైట్. నెక్స్ట్ ఇన్ మహారాష్ట్ర అండ్ గోవా, ఈ రెండింటికి కలిపి ఒకటే చెప్తాం. ఏంటది? వీటిని మనం ఈ రెండింటిని కొంకన్ కోస్ట్గా చెప్తాం. కొంకన్ కోస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ గుజరాత్ ఏరియా. ఈ గుజరాత్ సంబంధించిన కోస్టల్ ఏరియాని ఏం చెప్తామంటే చెప్పండి. సింపుల్గా దీన్ని గుజరాత్ కోస్ట్ అనొచ్చు, లేదు అనుకుంటే కచ్ ఏరియా, కచ్ కోస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఉంది కదా, వెస్టర్న్ మోస్ట్ పాయింట్ అని చెప్పాను. ఓకే, అంటే పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం ఏంటి? ఎస్, వెస్ట్లో ఉంటే చిట్ట చివరి ప్రాంతం ఏంటిది? ఎస్, ఇట్ ఈస్ రాన్ ఆఫ్ కచ్. వెరీ గుడ్. హియర్ యూ కెన్ లుక్ ఎట్ దిస్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో దీనిలో మనకి వాట్ ఇస్ ద టోటల్ లెంత్ ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా? 3.28 million square kilometers. 3.28 million square kilometers. The distance between north to south. చూడండి, నార్త్ టు సౌత్, నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక కాలిక్యులేట్ చేసినట్లయితే అది 3214 కిలోమీటర్స్. 3214. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ టు వెస్ట్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఒక లైన్ తీసుకున్నాం. సో దీంతో ఒక లెంత్ ఎంత ఉంటే 2933 కిలోమీటర్స్. ఓకే, సో మనం నార్త్ టు సౌత్ అని చెప్పాము. సో దాంట్లో 3214 ఉంది. అబ్జర్వ్ చేశారా? 3214, 3214. రైట్. నెక్స్ట్, టోటల్ లెంత్ ఆఫ్ కోస్టల్ లైన్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి కోస్టల్ లైన్ 9 స్టేట్స్ అని చెప్పుకున్నాం కదా. సో దీంతో ఒక లెంత్ ఎంత అంటే 6100 కిలోమీటర్స్. 6100 కిలోమీటర్స్. అలాగే మనకి జీకే క్వశ్చన్గా మనకి టోటల్ లెంత్ ఆఫ్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా అని అడిగితే 7516 కిలోమీటర్స్. 7516 కిలోమీటర్స్. రైట్. ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్ ఉన్నాయి. స్టేట్స్ చాలా కన్ఫ్యూజ్ అయినటువంటి స్టేట్స్ ఉన్నాయి. ఏంటంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీకు ఈజీగా అర్థమైనట్టుగా నేను చెప్తాను. సో అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. అబ్జర్వ్ దిస్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. హౌ మెనీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి నార్త్ ఈస్టర్న్లో?
వీటినే మనం ఈశాన్య రాష్ట్రాలు అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసెస్ ఉన్నాయి, స్పెషల్ స్టేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటనేది చూద్దాం. స్పెషల్ ఫీచర్స్తో ఉన్నాయి ఇవి, అంటే విలక్షణమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఏరియాసు, ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, మరి చూద్దాం ఎలా లొకేట్ చేయాలి. ఫస్ట్ మనం చూద్దాం లొకేషన్. ఓకే, ఫస్ట్ ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ మనం చెప్పుకున్నాం కదా. ఎస్, ఇట్ ఈస్ ఈ విధంగా లొకేట్ చేస్తారు. ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏంటది? ఎస్, ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. సో దీనికి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఒక కర్వ్ కనిపిస్తుంది, ఇక్కడతో లాస్ట్ ఈ కర్వ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, చూసారు కదా. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడంతా కూడా ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్గా లొకేట్ చేస్తాం మనం. సో దీని నుంచి నెక్స్ట్ ఎనదర్ కర్వ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది చూడండి. మరి ఈ ప్రాంతాన్ని నాగాలాండ్, ఏంటిది? నాగాలాండ్. నెక్స్ట్ అనదర్ కర్వ్ ఎండింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, దిస్ ఈజ్ మణిపూర్. ఓకే, నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ అనదర్ కర్వ్, మిజోరాం. ఓకే, ఇది నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. మరి ఈజీగా ఎలా గుర్తుంచుకుంటారు? సింపుల్ కోడ్ చెప్తాను చూడమ్మా. మనకి ఫస్ట్గా ఉన్నటువంటి స్టేటు, తూర్పున ఉన్నటువంటి స్టేట్ ఏంటి? ఈస్ట్న? ఎస్, అరుణాచల్ ప్రదేశ్. సో దీని తర్వాత ఇమీడియట్గా ఒక కర్వ్ వస్తుందని చెప్పాను కదా, ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో దీంతో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేది పైన ఉంటుంది. సో దీని కింద ఏదైతే ఉంటుందో ఇలా హారిజంటల్ లైన్ నుంచి, వెర్టికల్ లైన్ నుంచి చూసారు కదా, ఈ వెర్టికల్ లైన్లోనే నాగాలాండ్. నమామి అనే 3 స్టేట్స్ ఉంటాయి. నా, మా, మీ. నా ఫర్ నాగాలాండ్, మా ఫర్ మిజోరాం, సారీ, ఎన్ ఫర్ నాగాలాండ్, నా ఫర్ నాగాలాండ్, మా ఫర్ మణిపూర్. ఓకే, మీ ఫర్ మిజోరాం. నా, మా, మీ. మీ ఫర్ మిజోరాం. నమామి అనే 3 స్టేట్స్ లైన్గా వస్తున్నాయి. నెక్స్ట్ త్రిమేగా. త్రిమేగా అంటే చూడండి, ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది, ఇక్కడ ఒక కర్వ్ ఉంది, బెండ్. ఓకే, నా, మా, మీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేదే 3 అంటే ఏంటి? త్రిపుర. నెక్స్ట్ వచ్చేది ఎనదర్ కర్వ్, మేఘా. మేఘా, మేఘా మీన్స్ వాట్? మేఘాలయ. ఓకే, ఇన్ విచ్ స్టేట్ రిసీవ్స్ హైయెస్ట్ రైన్ఫాల్ ఇండియా? మేఘాలయ. ఎస్, ఇదే ప్లేస్లో మేఘాలయలో హైయెస్ట్ రైన్ఫాల్ రిసీవ్ అవుతుంది. అక్కడ చిరపంజి ఉంది, చిరపంజి అండ్ మాసిన్రామ్. ఈ 2 ప్లేసెస్ కూడా ఎక్కడ ఉన్నాయంటే, ఎస్, ఆ ప్లేసెస్లోనే హైయెస్ట్ రైన్ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. అక్కడే ఎక్కువ కురుస్తూ ఉంది వర్షం అనేది. ఓకేనా? ఎస్, ఈ 2 ప్లేసెస్ కూడా మేఘాలయలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈస్ ఎన్ని స్టేట్స్ ఏ ప్రజెంట్? 1 2 3 4 5 6 అయిపోయి 7 స్టేట్స్ కదా. మరి 7th వన్ ఏంటి ఉంటుంది? ఎస్, అస్సాం. ఎగ్జాక్ట్లీ మీరు అస్సాం చూసినట్లయితే టీ షేప్లో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ టీ షేప్లో ఉంటుంది అది. సో అస్సాం ఈజ్ ఫేమస్ ఫర్ టీ. అర్థమైందా? డ్రింకింగ్. సో వాట్ ఈజ్ అవర్ నేషనల్ డ్రింక్ ఆఫ్ ఇండియా? ఎస్, టీ ఓన్లీ. డ్రింక్ చేస్తాం కదా టీ, అదే. మరి అస్సాం టీకి ఫేమస్, రైట్? ఈ విధంగా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 7 సిస్టర్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నెక్స్ట్ ఏదో టాపిక్స్కి వెళ్దాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ ఉంది, అది సిక్కిం అంటాం. చూడండి ఇక్కడ సిక్కిం క్యాప్లా ఉంది, చూసారు కదా క్యాప్. ఎస్, ఇట్ ఈజ్ ఓన్లీ సిక్కిం. మరి సిక్కిం ఏరియాలోనే ఒక హైయెస్ట్ పీక్ ఉంది, ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్. వాట్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా?
నాట్ ఓల్డ్. ఓల్డ్ అడిగితే ఎస్ మౌంట్ ఎవరెస్ట్, అది నేపాల్లో ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్, ఇది మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడుంది? నేపాల్. నెక్స్ట్ మరి ఇండియాలో హైయెస్ట్ పీక్, ఎస్ కాంచన్జంగ్. దీన్ని మనం కాంచనగంగా అనొచ్చు లేదా కాంచన్ జంగ్ అని కూడా అంటాం. అలాగే K2 ఆల్సో హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, K2. కానీ ప్రజెంట్ K2 అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసినటువంటి ప్లేసెస్లో ఉంది K2. సో అందువలన K2ని మనం రికగ్నైజ్ చేయట్లేదు. సో హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా అని అడిగితే మీరు ఎస్ కాంచనజంగా అని రాయాలి, లేదంటే కాంచనగంగా ఆర్ కాంచన్జంగ్, రైట్. మరి K2, వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ K2? అనదర్ నేమ్ ఏంటి? ఇంకొక పేరు ఉంది K2కి, గాడ్విన్ ఆస్టెన్. ఓకే, రైట్. ఇంకా కొన్ని ప్లేసెస్ చూద్దాం. చూడండి, సో దీన్ని ఈ విధంగా మనం కట్ చేసినట్లయితే పైన పాయింట్ అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. చూడండి, ఇలా కట్ చేస్తున్నాము. సో వన్ సైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ద సైడ్ ఎస్ లడాక్. ఇమీడియట్గా దానికి డౌన్లో ఉన్నటువంటిది ఇలా రౌండ్ సర్కిల్ చేస్తున్నట్లయితే అది మనకి హిమాచల్ ప్రదేశ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కర్వ్ని చూసారు కదా, ఈ కర్వ్ని తీసుకుంటూ ఇలా ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటే ఇక్కడ వరకు తీసుకోండి, ఈ పైన వరకు ప్రాంతం వరకు తీసుకున్నారు కదా. చూడండి, చూసారా? ఎస్, ఇలా తీసుకున్నాం. మరి ఎగ్జాక్ట్లీ ఈ కర్వ్ని చూసారా, దీన్ని డివైడ్ చేసాం మనం. ఇది హిమాచల్ ప్రదేశ్, ఇదేమొచ్చి ఉత్తరాఖండ్. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. సో దీనికి నెక్స్ట్ వచ్చేదే మనం చెప్పుకున్నాం, ఎవరెస్ట్ పీక్ నేపాల్లో ఉంది అని. సో ఈ విధంగా ఇలా దీన్ని క్లోజ్ చేసేయండి. ఈ ఏరియా అంతా కూడా నేపాలే. దీని నెక్స్ట్గా వచ్చేది ఎస్ సిక్కిం. మళ్ళీ దీన్ని ఇక్కడ నెక్స్ట్ ఉన్నది చూడండి గ్యాప్, దీన్ని క్లోజ్ చేయండి. సో ఇదేంటిది? ఎస్ భూటాన్. సో భూటాన్ స్టేట్ లొకేటెడ్ బిట్వీన్ 2 స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఏంటవి? సిక్కిము అండ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి సిక్కింకి మధ్యన ఉన్నటువంటిదే భూటాన్. ఓకే, రైట్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిక్కిం? వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్యాంగ్టాక్. ఎగ్జామ్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. గ్యాంగ్టాక్. ఎప్పుడైనా సరే ఏ స్టేట్కైనా సరే వాటి తాలూకా క్యాపిటల్స్ అనేవి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటాయి, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ సిక్కిం కూడా మిడిల్లోనే ఉంటుంది. ఇక్కడితో ఎండ్ అయిపోతుంది సిక్కిం అనేది. ఎస్, అందరూ కూడా ఒకసారి పొలిటికల్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేయండి, ఏ స్టేట్స్ ఎక్కడున్నాయనేది. అబ్జర్వేషన్, త్రూ అబ్జర్వేషనే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మరి లాస్ట్ పార్ట్ 1లో కలకటా చెప్పుకున్నాం. సో దీన్నే మనం వెస్ట్ బెంగాల్ అని కూడా అంటాము. వెస్ట్ బెంగాల్, కలకటా తల క్యాపిటల్ ఏంటి? వెస్ట్ బెంగాల్. ఓకే, మరి మహానది రివర్ చెప్పాను. చిలకా లేక్ గుర్తుంటే మనకి ఒరిస్సా అనేది వచ్చేస్తుంది. ఈ ఏరియాలో మీరు ఎస్ ఎగ్జాక్ట్లీ ఒరిస్సా, ఈ ఏరియాలో ఎగ్జాక్ట్లీ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా లొకేట్ చేస్తారు. ఇదిగోండి డబ్ల్యూ షేప్ ఉంది కదా. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ డబ్ల్యూ షేప్ ఉంది కదా. ఫస్ట్ ఏం చెప్పాము? ఇది వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఒరిస్సా. ఎందుకు ఒరిస్సా అన్నామో? చిల్కా లేక్. ఈ చిల్కా లేక్ ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ నుంచి ఒక యారో మార్క్ పెట్టేయండి. ఎప్పుడైనా స్టేట్స్ అడిగితే యారో మార్కే పెట్టాలి. మీరు రౌండ్ సర్కిల్ చేసి బౌండరీస్ ఏం డ్రా చేయకల్లా, జస్ట్ యారో మార్క్, కీప్ యారో మార్క్స్. ఎస్, నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఈ డబుల్ షేప్ చెప్పున్నాను మీకు. మరి ఒరిస్సాలో అయితే రివర్ మహానది కూడా ఉంది. రివర్ మహానది మనం పార్ట్ 1లో ఆల్రెడీ లొకేట్ చేస్తున్నాము, రివర్ మహానది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ 2 ఇంపార్టెంట్ రివర్స్. ఏంటది? ఫస్ట్ వన్ G, సెకండ్ వన్ K. గోదావరి రివర్, గోదావరి.
another one river Krishna. Yes, ఫస్ట్ కర్వ్లో రివర్ గోదావరి వస్తుంది, సెకండ్ కర్వ్లో కృష్ణ వస్తుంది. అలాగే నెక్స్ట్ తమిళనాడు. ఆంధ్ర స్టేట్ తర్వాత మీరు చెన్నై తెలుసుకున్నారుగా ఎస్టర్డే, మరి అదే ప్లేస్లో ఇలా యారో మార్క్ పెట్టుకొని చెన్నై పెట్టియండి. తమిళనాడు, చెన్నై మీన్స్ తమిళనాడు, తమిళనాడు పెడతారు స్టేట్. నెక్స్ట్ కేరళ, వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కేరళ. ఓకే, ఏంటి కేరళ స్పెషల్? ఇన్ ఇండియా విచ్ స్టేట్ రిసీవ్స్ ఫస్ట్ రైన్ఫాల్ ఫ్రమ్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్? నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాల వలన మొట్టమొదటి వర్షం పడే ప్రాంతం ఏదంటే కేరళ. సింపుల్గా కర్ణాటక డౌట్ వచ్చినట్లయితే మీకు ఈ డబుల్ షేప్ ఉంది కదా, సో దీనికి స్ట్రైట్గా ఒక హారిజాంటల్ తీసుకొని అక్కడి నుంచి ఒక యారో మార్క్ పెట్టేయండి. ఎస్, ఆ యారో మార్కే ఏంటది కర్ణాటక వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ డబుల్ షేప్కి కొంచెం హైట్గా అంటే చిల్కా లేక్ ఉంది చూసారా, చిల్కా లేక్. సో దీనికి ఒక హారిజాంటల్ లైన్ తీసుకోమని నెక్స్ట్డే చెప్పాను మీకు. సో ముంబై లొకేట్ చేయడం తెలిస్తే ఈజీగా ఇది ఏరియా అంతా కూడా మహారాష్ట్రనే. నెక్స్ట్ వచ్చేదే గుజరాత్, ఇలా యారో మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఇట్ ఈజ్ రాజస్థాన్. చూడండి క్యాప్లా ఉంది కదా, ఇది రాజస్థాన్ స్టేట్. మరి పంజాబ్ ఏంటి, ఎక్కడుంది అంటే పంజాబ్ చూసారా, మనం ఇలా డివైడ్ చేసాము. ఇక్కడేమో హిమాచల్ ప్రదేశ్ చెప్పాము, నెక్స్ట్ ఉత్తరాఖండ్ అన్నాము. మరి ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఒక సింపుల్గా ఒక ట్రయాంగులర్ లాగా పెట్టండి ఇక్కడ, ట్రయాంగులర్. ఎస్, ఇదే ఏరియా మనకి పంజాబ్. అర్థమైంది కదా, దాని పక్కనే ఉంటుంది హర్యానా. రైట్, ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి. ఉత్తరాఖండ్ ఉంది కదా, ఉత్తరాఖండ్ చూడండి, ఉత్తరాఖండ్. ఎస్, సో ఉత్తరాఖండ్కి సౌత్ సైడ్ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా యూపీనే, అప్ టు ఇంతవరకు కూడా ఇదంతా కూడా యూపీనే వస్తుంది. ఓకే, సో దానికి నెక్స్ట్ వచ్చేది ఇమీడియట్గా చూడండి ఈ ఏరియా అంతా కూడా ఎస్ బీహార్. ఓకే, సో ఈ బీహార్, సో బీహార్ నుంచి సపరేట్ అయినటువంటి స్టేట్ మనకి జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ బీహార్కి రైట్ సైడ్ వస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఏరియా ఆర్ మధ్యప్రదేశ్ స్టేట్. మధ్యప్రదేశ్ అనగానే మీరు మిడిల్లో, ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఎంపీ అని రాసుకోండి. ఎంపీ మీన్స్ మధ్యప్రదేశ్, యూపీ మీన్స్ ఉత్తరప్రదేశ్, ఓకే, ఏపీ మీన్స్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తెలంగాణ, మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయినటువంటి ప్లేస్ తెలంగాణ. హైదరాబాద్ లొకేట్ చేస్తాం మనం. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో అది తెలంగాణ లొకేట్ చేస్తారు మీరు. ఓకే, అలాగే మధ్యప్రదేశ్ అని చెప్పాం కదా, మిడిల్లో లొకేట్ చేసాం మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ నుంచి సెపరేట్ అయినటువంటి స్టేట్ ఏంటంటే ఛత్తీస్గఢ్. సో ఈ ఛత్తీస్గఢ్ అనేది కూడా ఇక్కడ దగ్గరలో ఉంటుంది, ఒరిస్సాకి పక్కనే. ఈ మహానది రివర్ ఉంది కదా, ఎస్, ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే, సో మరి యూనియన్ టెరిటరీస్ కూడా మీకు ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. త్రూ అబ్జర్వేషన్ ఓన్లీ మనకి బాగా మ్యాప్ చూసి నేర్చుకోవచ్చు. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్, అంటే వారంలో ఒక రోజు ఒక 5 నిమిషాల పాటు మ్యాప్ని చూడండి, మీకు ఈజీగా లొకేషన్ అనేది తెలిసిపోతుంది. మీ ఓన్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక ఇండియా అవుట్లైన్ మ్యాప్, ఒక ఖాళీ మ్యాప్ తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ వస్తే దాన్ని ఓవర్కమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.